చెప్పండి. ఈ టైంలో వచ్చి మాట్లాడుతున్నందుకు సారీ, కానీ ప్రొద్దున నిన్ను అలా చూసేసరికి వచ్చి మాట్లాడాలనిపించింది. అలా అంటే ఎలా ఉన్నాను? ఏదో బాధలో ఉన్నట్టున్నావు. అదేం లేదు. మన అనుకున్న వాళ్ళకి మనం ఎలా ఉన్నామో తెలిసిపోతుంది వైదేహి. అలాగే మనం ఎలా ఉన్నామో తెలుసుకోవడానికి మనకంటూ ఒకరుంటారని ఎప్పుడూ మర్చిపోకూడదు. నువ్వు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండడమే చూసా. ఒక్కసారిగా ఇలా బాధగా కనిపించేసరికి అడుగుతున్నాను. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ జీవితంలో అనుకున్నవన్నీ జరగాలని లేదు కదా. అది ఒకందుకు మంచిదే. మనం అనుకున్నవి జరగకపోతే మన కోసం ఒకరు అనుకున్నవి జరుగుతాయి కదా. జంట చూడముచ్చటగా ఉన్నారు. మనోడా ఇలా రా, చెప్తాను. ఏంటిందు? రా మనోడా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటిందు? అనంత్ మీద నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివాడిందు, తెలివైనవాడు, బాధ్యత ఉన్నవాడు. అయితే ఇంకా మంచిది. ఎందుకు అడుగుతున్నావు ఇందు? చెప్తా. నీకో విషయం తెలుసా? అనంత్ నీ దగ్గర ఉద్యోగం కోసం మాత్రమే వచ్చాడనుకుంటున్నావా? మరి వైదేహి కోసం కూడా. అనంత్ వైదేహిని ఇష్టపడుతున్నాడురా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వైదేహి కూడా అనంత్ని ఇష్టపడుతుంది. అనంత్ ప్రవర్తన బట్టి వైదేహిని ఇష్టపడుతున్నాడన్న సంగతి అర్థమవుతుంది. కానీ వైదేహి అనంత్ని ఇష్టపడ్డమేంటి? తెలిసిన మనిషి చనువుగా మాట్లాడాడని తిరిగి మాట్లాడితే ఇష్టపడుతున్నట్టేనా? వైదేహికి పెళ్లి జరిపిస్తానని మీ నాన్న మాటిచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతంతా నీదేరా. ఇంతకుముందు సంబంధం తెచ్చినా వైదేహి వద్దందంటే కారణమేంటో ఇప్పుడు తెలిసిపోయింది కదా. తనకి నచ్చిన వాడితోనే పెళ్లి జరిపిద్దాం. వీలు చూసుకుని అబ్బాయితో మాట్లాడు, సరేనా? సరే, నువ్వు వెళ్ళి పడుకో. మనవడా, సియాని బాగా చూసుకో. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే చూడాలన్నది మా అందరి కోరిక. వెళ్ళి పడుకో నాన్నా. ఇక్కడ కూడా లేదే. అక్కడ నన్ను షూటింగ్లో చూసి కూడా ఇంట్లో చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉంది? అసలు ఇవిడ ప్లాన్ ఏంటి? ఎవరికోసం వెతుకుతున్నావు మనవరాలా? బామ్మగారు, అది ఏయ్, నాకు తెలుసులే, మీ ఆయన కోసమే కదా. ఇప్పుడే వాణ్ణి నీ దగ్గరికే పంపించా. సరే బామ్మగారు. వెళ్ళు గాని, ఇలా రా. ఎక్కడికి? రా చెప్తాను, కూర్చో చెప్తాను.
ఎలా ఉందమ్మా? నచ్చిందా? ఎలా ఉంది? బావుందా? ఏంటి బామ్మగారు, చిన్న కోడలికి నెక్లెస్ ఇస్తున్నారా? నీకివ్వాల్సినవి నీకివ్వలేదా? నీకు నచ్చిందా లేదా? బంగారం నెక్లెస్ కానుకగా ఇస్తే ఎవరైనా నచ్చలేదని చెప్తారా బామ్మగారు? ఏది చూడనివ్వండి. ఇది మామూలుగా వేసుకోవడం కన్నా ఏదైనా షూటింగ్ కి వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఏం సియా? అదే ఏమైనా ఫోటోలు తీసుకున్నప్పుడు బాగుంటుంది అని. ఫోటోల్లో బాగా పడుతుంది. ఇలా టెన్షన్తో చావగొడుతుందేంట్రో దేవుడు. నీకెప్పుడు ఫోటోలు గోలే. చిన్న కోడలు అలా కాదు. అవునా? ఏంటి సియా, నిజమా? అవును, ఇష్టం ఉండదు. ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు. ఎవరి బుద్ధులేంటో తెలియవా? ఇలా ఇవ్వు. నువ్వు నెక్లెస్ వేసుకోమ్మా. దేవా, లేమ్మా, ఇలా రా. రారా, సమయానికి వచ్చావు. ఇదిగో అమ్మాయి మెళ్ళవి. వేరా. నేనా? లేదు, పక్కూరు నుంచి 10 మందిని పిలిపిస్తాను. పెళ్ళాం మెళ్ళో నెక్లెస్ వేరా అంటే పిచ్చి ప్రశ్నలేంట్రా? వెయ్యి. అలా పైకి కిందకి చూస్తావేంట్రా? వెయ్యి. మనసంతా పైనుంటే కింద మనిషినేం పట్టించుకుంటాడు? నా వల్ల కావడం లేదు ఇందు. పెద్ద పెద్ద చదువులు చదువుతారు గాని చిన్న చిన్న పనులు మాత్రం చేతకావు. నేను పెడతానుండమ్మా. బంగారు బొమ్మలా ఉన్నావు. అలాగే ఇంకో బంగారు బొమ్మలాంటి మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి. తొందరలోనే ఆ శుభవార్త చెప్పాలి, సరేనా? ఏది ఊర్మిళక్క మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడున్నా పట్టుకోవాలి. తన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఈ టెన్షన్ పడటం నా వల్ల కాదు.
ఈ నగ చాలా బాగుంది, షూటింగ్లో వేసుకోవచ్చు. ఈ ఊర్మిళ అక్క స్టేటస్ ఏంటో అర్థం కావట్లేదు. అందరూ ఉన్నప్పుడేమో వస్తుంది, షూటింగ్ విషయం చెప్పేస్తాను అన్నట్టు భయపడుతూ మాట్లాడుతుంది కానీ చెప్పట్లేదు. అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకుందాము అంటే ఎంత వెతికినా అస్సలు దొరకట్లేదు. వెతకాల్సిన చోట వెతికితే దొరుకుతుంది. నిజానికి నేనే నువ్వెప్పుడు ఒంటరిగా దొరుకుతావా అని చూస్తున్నా. దొరకడం లేదు. ఎందుకు? అబ్బా, అసలేం జరగనట్టు, నేనేం చూడనట్టు, నేను చూసినట్టు నీకు తెలియనట్టు ఎంత అమాయకంగా అడుగుతున్నావు ఎందుకు అని. అక్క, కంగారు పడకు. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? గుడికి వెళ్తానని చెప్పి షూటింగ్కి వెళ్ళి నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా నేనెవ్వరికీ ఏం చెప్పకుండా మౌనంగా ఉన్నానేంటానా? ఎందుకంటే నేను నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. నన్ను సపోర్ట్ చేస్తావా? అవునా? ఏ నమ్మకం లేదా? నిజం చెప్పాలంటే లేదు. ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎలా బుక్ చేద్దామా అని ఆలోచిస్తావు కదా. నువ్వు నన్నెందుకు సపోర్ట్ చేస్తావు? ఒకవేళ చేసినా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు దారిలోకి వచ్చావు. నీ అనుమానం నిజమే. నిన్ను సపోర్ట్ చేయడానికి వేరే రీజన్ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను నేను చూసుకున్నట్టుంది. కానీ అత్త, మామ, భర్త, కుటుంబం అని నాలో ఉన్న అసలు ఉర్మిలను చంపుకొని చివరికి ఇలా మిగిలాను. కనీసం నీలోనన్నా నన్ను నేను చూసుకోవాలన్న ఆశ. ఎవరికో భయపడి నీ కోరికల్ని చంపుకోవద్దు. నీకు నచ్చింది చెయ్యి, ఇష్టం వచ్చినట్టుండు. నేను నీకు సపోర్టుగా ఉంటాను. ఏమో, నాకైతే ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. ఇంట్లో నువ్వెవరితోనూ సరిగ్గా ఉండవు, ఎవరికి సపోర్ట్ చేయవు. అలాంటిది నాకు సపోర్ట్ చేస్తున్నావంటే వాళ్ళు వేరు, నువ్వు వేరు సియా. వాళ్ళు చెప్పినట్టు విని సపోర్ట్ అంటూ బెండ్ అయితే ఇంట్లో పని మనిషిని చేసేస్తారు. నాకు నచ్చినట్టు వాళ్ళుండనివ్వరు. అప్పుడు వాళ్ళకి నచ్చినట్టు నేనెందుకుండాలి? అందుకే ఈ పొగరు, అహంకారం. కానీ నీ విషయంలో అలా కాదు. నీవన్నీ నాలాంటి కోరికలే. వాటిని తీరిస్తే నా కోరికలు తీర్చుకున్నంత తృప్తి. అయినా నీకు సపోర్ట్ చేయడం వల్ల నాకు వేరే ఏ లాభం ఉంటుంది చెప్పు? నీ గురించి ఇంట్లో చెప్పలేదంటే ఆ ఒక్క విషయానికి నువ్వు నన్ను నమ్మేయచ్చు. ఫ్రెండ్స్, సరే
నీకు నమ్మకం కలగట్లేదు కదా? నమ్మకం కలిగినప్పుడే షేక్ హ్యాండ్ ఇవ్వు. నేను మాత్రం నిన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాను. అనంత్, రండి సార్, రండి కూర్చోండి. పర్లేదు. డిస్టర్బ్ చేశానా? లేదు సార్, ఈ టైంలో వచ్చారేంటి? వర్క్ ఏమైనా ఉందా? ఏం లేదు, క్యాజువల్గా నిద్ర పట్టక అలా వచ్చాను. ఇక్కడ నీకు కంఫర్టబుల్గానే ఉందా? అలా అడుగుతున్నారేంటి సార్? జాబ్ ఇచ్చారు, ఉండడానికి చోటిచ్చారు, ఇంతకన్నా ఇంకేం కావాలి సార్? అనంత్, నీకు వైదేహి బాగా తెలుసా? తెలుసు సార్. తెలుసంటే అదే ఇష్టపడుతున్నావా? ఇష్టమంటే మీ దగ్గర దాపరికం ఎందుకు సార్? చెప్పేస్తాను. మామూలు ఇష్టం కాదు సార్, ప్రాణం. నా పాత జాబ్ చాలా బాగుంది సార్. దాన్ని రిజైన్ చేసి మీ దగ్గర జాయిన్ అయింది వైదేహి కోసమే. అంటే వర్క్ సరిగా చేస్తానో లేదోనని అనుమానం పెట్టుకోకండి సార్. పని చేసుకుంటూ వైదేహికి దగ్గరగా ఉండొచ్చని ఇక్కడ చేరాను సార్. సార్, మీరు తనను గమనించారా? చాలా దిగులుగా కనిపిస్తుంది. ఒకప్పుడు వైదేహి ఇలా ఉండేది కాదు సార్. ఆ అమాయకత్వం, చిన్న చిన్న విషయాలకి సంతోషపడిపోవడం, ఎంత బాధ ఉన్నా లోపలే ఉంచుకొని పైకి మాత్రం సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బాధ పైకి కనిపిస్తుందంటే లోపల దాచుకోలేనంత ఎక్కువగా ఉందన్నమాట. మరేం పర్వాలేదు సార్, మీ సపోర్ట్ నాకుంది కదా. ఇక్కడే ఉండి తన బాధ ఏంటో తెలుసుకుంటాను. ఆ బాధను దూరం చేసి నా ప్రేమని గెలిపించుకుంటాను. ఓకే అనంత్, గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. మీరేంటి ఇలా వచ్చారు? మనం కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అని చెప్పాను కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా మన గురించి తప్పుగా ఎవరూ అనుకోర్లే. అందుకే ధైర్యంగా వచ్చాను. అది సరే, సియా నిన్ను అంతలా తిడుతుంటే ఎందుకు భరించావు? నిజం చెప్పు, ఇంటికి రావడానికి కారణం నువ్వా? నిజంగానే తన్ని వదిలేసి వెళ్ళావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? తెలియాలి. ఊరికే ఒక మంచి మనిషిని నిందిస్తుంటే ఎలా ఊరుకుంటాం? తను చేసిన తప్పుల్ని నువ్వు దిద్దుతుంటే తిరిగి నువ్వే తప్పు చేశావంటుందేంటి? మొన్నటికి మొన్న తను ఇంట్లోంచి వెళ్ళిపోతే ముసుగులో నువ్వు కూర్చున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే తన పరిస్థితి ఏంటి?
మనం ఎక్కడి నుంచి ప్రేమ కోరుకుంటామో అక్కడి నుంచి ప్రేమ దొరక్కపోతే ఆ కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తాం.